భారత్ అలాగే జింబాబ్వే జట్ల మధ్య ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీలో భాగంగా గురువారం చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియా 72 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తుగా ఓడించింది. అయితే ఈ ఓటమితో సెమీస్ రేస్ నుంచి జింబాబ్వే నిష్క్రమించింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయం పైన స్పందించిన ఆ జట్టు కెప్టెన్ సికందర్ రజా షాకింగ్ విషయాలనైతే చెప్పాడు. ఇక భారత జట్టు ఆటగాళ్ల బ్యాటింగ్ చూసి మైండ్ బ్లాక్ అయిందని చెప్పాడు. మా జట్టు బౌలర్స్ ఏ దశలోనూ కూడా భారత బ్యాటర్లని ఆపలేకపోయారని. అయితే మా జట్టు ఆటగాళ్ళు నిజం చెప్పాలంటే వాళ్ళ ముందు పసికొనలని చెప్పుకొచ్చాడు. అసలు ఇంతకీ తను పూర్తిగా ఏమన్నాడంటే, 3 విభాగాల్లో మా జట్టు మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో ఓడినా కూడా మా బ్యాటింగ్ ప్రదర్శన మాకు కొద్దిగా సంతృప్తినిచ్చింది. భారత్‌ను 210 లేదా 220 పరుగులకు కట్టడి చేసి ఉండుంటే ఫలితం మరోలా ఉండేది. అయితే ఇక వెస్టిండీస్‌తో గత మ్యాచ్‌లో 250 పరుగులు చేజ్ చేసే క్రమంలో మా బ్యాటింగ్ లైనప్ కాస్త తొందరపాటు కనిపించింది. కానీ ఈరోజు మొదటి 6 ఓవర్లలో మేము చాలా సంయమనంతో ఆడి మాకు మేము ఒక అవకాశాన్ని ఇచ్చుకున్నాం. బౌలింగ్‌లో మా డిఫెన్సివ్ ప్లాన్స్‌ను ఇంకాస్త మెరుగ్గా అమలు చేసి ఉండాల్సిందే. ఒక్కసారి పరుగుల వేగం పుంజుకుంటే ఆపడం కష్టం. భారత్‌ను 220 పరుగులకు పరిమితం చేసి ఉండుంటే ఎంతో బావుండేది. అయితే బౌలింగ్, ఫీల్డింగ్ ఇంకా మేము చాలా రాణించాలి. మేము లక్ష్యాన్ని ఎలా చేజ్ చేయాలో గత మ్యాచ్ మాకు నేర్పింది. సాకులు చెప్పడం లేదు కానీ మా జట్టులో చాలామంది చిన్న బచ్చాగాళ్ళు ఉన్నారు. వాళ్ళు తమ మొదటి ప్రపంచ కప్ ఆడుతున్నారు. అలాగే భారత్‌లో ఆడటం కూడా వారికి ఇదే తొలిసారి. ఫీల్డింగ్‌లో మెరుగైన ప్రదర్శనను ఆశిస్తున్నాను. బ్యాటింగ్ ఇలాగే ఉంటే బావుంటుంది. చిన్న పొరపాటు జరిగినా మ్యాచ్ చేజారిపోతుంది. మేము 3 విభాగాలను చక్కదిద్దుకుంటే చక్కగా రాణిస్తాము. అయితే భారత్ పిచెస్ అనేది యువ ఆటగాళ్ళకి షాకింగ్, ఛాలెంజింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. కానీ ఏం చేయలేం. ఈ టోర్నమెంట్ నుంచి మేము నిష్క్రమించడం బాధగా ఉంది. కాకపోతే ఆటగాళ్ళు ఆట నేర్చుకున్నారన్న సంతృప్తి అయితే ఉంది అంటూ సికందర్ పేర్కొన్నాడు.